మీకులాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే లైన్ తీసుకుని మొన్న అంటే నటించడం మానేయాలి. డిసెంబర్ 25 ఎవరు పుట్టారు అంటే ఏదో పేరు చెప్తారు. ఎవడు పుట్టాడు? బెబ్బే. తెలియదు. డిసెంబర్ 25 వాడు పుట్టినట్టు ఉంటే నువ్వు దాని సెలవు దినమో తద్దినమో ఏదో చేయొచ్చు. తండ్రి మాట కడవలకి వెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేశాను. రాముడు మాకు హీరో. తన ఊరి బాగోగుల కోసం 7 రోజులు కొండనిచ్చాను. కృష్ణుడు మా హీరో. ఎన్నో పథకాలకు డబ్బులు ఇచ్చే వెంకటేశ్వర మా హీరో. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టారు. అది కనుక పెడితే తోలాలి. అది నమ్మ. మిగతా ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు. ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. జస్ట్ దేర్ ఇంపోజ్. మొన్న పరకామణికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. పని చేద్దాం సార్. అలా అన్నోళ్ళని ఆ చెప్పులు 700 సార్ చేద్దాం. ఒక చెప్పు అయితే 350. అది చిన్నదే అన్నోళ్ళని ఒక చెప్పుతో గుడికే పర్లేదండి. దేవుడి సొమ్ము తిన్నవాడు నాశనం అయిపోతాడు రా. ఏ పార్టీ కుక్క అయినా సరే నేను చెప్తా. ఏ కులవాడైనా సరే ఇలా చెప్పండి. ఏ పార్టీ కుక్కకైనా నా సవాల్. నేను ఖడ్గమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని ఒక మనుష్యుని ఇంటి వారే వారికి శత్రువులగుదు. యెహోవానైనా నా భార్యల డాషను నలిపిరి వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి. ఏంటి ఇది? వాడి పేరు తన తండ్రి భార్యలు తనకి పినతల్లులైన వారిని అందరి ముందు ప్రదర్శనంగా సెక్స్ చేస్తున్న అబ్షలోం. ఈ టెంట్ వేసి వాళ్ళ పిన్నిలు అవుతారు కదా, వాళ్ళ నాన్న పిల్లలు, వాళ్ళు అందరి ముందు టెంట్ వేసి చేసేది. ఇదంతా బైబిల్. నిద్రపోతున్న పోరంబోకు సెక్యులర్ కుక్కల్లారా, ఎవడైతే వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చ. ఇతను నేనే సీఎం అంటాడు. మనం ఎలా చూస్తాం? ప్రమాదం అంటారుగా. అని మరీ అంత ఎదలో స్వామి. అంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రపోజల్ పెట్టారు. అది కనుక పెడితే ఇలాంటి వాటికి ఏమన్నా కొంచెం అడ్డుగట్ట పడేటువంటి అవకాశం ఉంటుందా? దానివల్ల యూజ్ ఏమన్నా కనిపిస్తుంది అంటారా? చాలా మంచి పాయింట్. వారి ఉద్దేశం నెరవేరాలని కోరుకుందాం. మీకు బుల్లెట్ బండి ఇస్తే తోలుతారా? తోలుతాను. నాకుంది. కార్ ఇస్తే తోలుతారా? థ్యాంక్స్. హెలికాప్టర్ కష్టం. సనాతన బోర్డు పెడితే మంచిదే. తోలాలి. అది నా పాయింట్. తోలాలి. ఎవరు తోలుతారు? దానికి కెప్టెన్ కావాలి. అది కావాలి. నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు మొన్న వీడియో చూశాను యోగి గారిది. వెన్ హీ మీట్స్ హిజ్ బేబీస్, చిన్ని పాపో బాబు ఎత్తుకున్నాడు, ముద్దు చేశాడు. వెన్ ఈ ట్రీట్స్ దిస్ బేబీస్ డాడీస్, అప్పుడు పిల్లల బదులు కొట్టడం, అది వేరే కదా. తమ్ముడే తర్వాత అలా ఉండగలగాలి కదా. అలాంటి నాయకులు మన ఇండియాలో, భారతదేశంలో లేరంటారు. ఉన్నారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం. ఇంకా పెరగాలి కదా. ఇంకా పెరగాలి. అంటే మిగతా ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు. ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. జస్ట్ దేర్ ఇంపోజ్. ఇతను నేనే సీఎం అంటాడు. మనం ఎలా చూస్తాం? బ్రహ్మాండం అంటాడుగా. అని మరీ అంత ఎదలో అన్నట్టు చూస్తామా చూడవా కదా. అలాగే వాడికి వాడు మైండ్ దొబ్బి ఈ దురదృష్టకరం మన తల్లులే మైండ్ దొబ్బి ఇలా గొడ్డేసుకుని చర్చిల్లో చేరి, తెలుసు కదా పాటలో ఒక అక్క ఉంది, పేరు బోల్డ్ ప్రసన్న. వాడే నా మొగుడు, వీడే నా మొగుడు. అసలు ఇలా ఎందుకు దిగజారాలి? మీరు త్యాగి సినిమా చూసారా? త్యాగి పాతది, అద్భుతం. కళ్ళ నీళ్ళు వస్తాయి. అందులో త్యాగయ్య గారి భార్య ఆవిడ పొద్దునే లేచి జై కృష్ణ తులసి, జై కృష్ణ తులసి, అద్భుతంగా చక్కగా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, పూజ చేస్తూ, పువ్వులు వేస్తూ, పసుపు వేస్తూ, హారతిస్తూ, అలా కదా జీవించాలి.
వీళ్ళు మన తల్లులే కదా, మన తల్లులే ఇలా పిచ్చోళ్ళు అయిపోయి నేల మీద దుల్లేసి క్రాక్ పార్ట్స్లా తయారైపోయాయి. ఆడపిల్ల పిల్ల ఇది పిచ్చిది అలా హిస్టీరియా వచ్చింది. వాడెవడో ఇక్కడ హరిహర కళభవన్ ఏదో ఉందా, నీలిమ నీకు పీసు బాబు ఉద్యోగం ఇచ్చాడు అంటాడు. మ్యాన్ మ్యాన్ అంటుండదు. అసలు ఎవడండి ఆడు ఉద్యోగం ఇవ్వడానికి? వాడు వాడే దశం భాగాలు లేకపోతే దరిద్రుడాడు. వాడు ఉద్యోగాలు ఇచ్చాడు, వాడికి ఒకటి లేదు, వాడు ఒకటి ఇస్తాడు. మీరు ఫస్ట్ అడిగారే టార్గెట్ అని. ఎస్, వాడు క్రైస్తవుడు, ముస్లిము, హిందువు కాదు, నీతి లేని ఎదవని ఎవరినైనా వ్యతిరేకించాలి. ఓకే, ఎవరో ఓ జోక్ చెప్తే మీకు అర్థమవుతుంది. జీవహింసకి ఎంతమంది వ్యతిరేకం అని అడిగారు ఓ సభలో, అందరూ చేయెత్తారు. రెండో క్వశ్చన్, రేపటి నుంచి ఎంతమంది నాన్ వెజ్ మానేస్తారు? ఒక్క చేయెత్తలే. అసలు ఏం సంబంధం ఉంది? అసలు ఫస్ట్ క్వశ్చన్ రెండోదా? చేతులు ఎందుకు ఎత్తావురా నువ్వు? ఇప్పుడు చేతులు ఎత్తకుండా ఉండొచ్చుగా, పెద్ద పుట్టినగాడిలో ఎత్తేసావా? ఇప్పుడేమో సండే కదా సార్ అంటే అది నేను చెప్పేది. నీదేం ప్రేమమతం అన్నావు కదా, ప్రేమమతం కదా, మరి ప్రేమించాలి కదరా. చెట్టుని పుట్టిన కూడా ప్రేమించాలిగా మాలాగా. ఈ యోగవ్యాయామం సినిమా చూసా, యోగవ్యాయామం చూడండి సార్, అద్భుతం. కథ విన్నాను. కాదు, మన నాగయ్య గారు మహానుభావుడు, అద్భుతంగా ఆయన ప్రేమ అంటే ఏంటో చెప్తారు. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, మేము మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. గొర్రె కాకినాడ గొర్రె. రోజుకి ఎన్ని కాల్స్ వస్తుంటాయి స్వామి ఇలాగే? వస్తుంది. అంటే మీ మీద ప్రేమ అంటారా? ఏనా మీ మీద ప్రేమ అంటారా వాళ్ళకి? హలో డేవిడ్ గారు, చెప్పండి నాన్న. మీరు ఆ మధ్య ఫోన్ చేశారు నాన్న, చెప్పండి నాన్న. చెప్పండి. మీరు ఫోన్ చేసినప్పుడు ఎత్తుకుంటానా? కుదరలేదు నాన్న, ప్రయాణాలు ఉన్నాయి నాన్న, అందువల్ల. సరే, మీరు సవాల్ ఇస్తారు కదా, ఏంటిది? 26 ప్రశ్నలకి సమాధానం ఉన్నాయా? మరి మీరు ఎప్పుడు వస్తానంటే అప్పుడు రెడీ అండి. రైట్, ఇప్పుడు మీరు లొకేషన్ పెడతారా? క్వశ్చన్లు పెట్టినా? క్వశ్చన్లు ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి. రైట్, లొకేషన్ పెట్టేయండి ఇప్పుడే. ఓకేనా? ఇప్పుడే పెట్టేయాలి మరి. ఇది ఆల్రెడీ బ్లాక్ అయిపోయాడు. ఎందుకని? ఆల్రెడీ చాలా తిట్లు తిట్టేసేసి వాడికి ఒక సవాల్ ఇచ్చేసి వాడి నోటికి వచ్చింది వాగేస్తే, మరి మీ అమ్మ నాన్న పేరు నువ్వు నమ్మిన పనికిమాల బైబిల్లో ఉంటే అంటే ఫోన్ చేయి అంటాను. అది ఎప్పటికీ రాడు. ఎందుకని? ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాను చూడండి పెట్టాక. తెలుసా మీకు క్వశ్చన్లు? చూస్తాను. తెలీదా మీకు? అన్నీ తెలియదు. చూస్తున్నాడు. బాబు అది పంపించాను, మీరు లొకేషను ఆ నియమాలు మీకు ఓకే అయితే పంపించండి. ఓకేనా? లొకేషన్ పెట్టండి ఆల్రెడీ. ఓకే, మీరు ఇప్పుడు లొకేషన్ పెట్టేస్తే వచ్చారు, ఇంకా రాలేదు. ఓకే రైట్. మీ ఆధార్ కార్డు పెట్టేయండి. దాంట్లో అర్థమైపోద్ది. అందులో ఆడికి దారం ఏముండదు. అంటే ఇలా ఎంతమందిని మార్చగలిగారు స్వామి? ఏమన్నా ఇప్పుడు మీరు గమనించారు, అసలు నా టార్గెట్ మార్చడం కాదు. బుట్టలో 50 మామిడి పళ్ళు ఉన్నాయి, అందులో ఓ 2-3 కుళ్ళిపోయినాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ఆ కుళ్ళిపోయినాయి తీసే. సేమ్ అది నేను చేశాను. ఓకే,
మీరు మళ్ళీ కొంచెం కోసి ఆ బాగున్న తిని దాంట్లో పెట్టి మిగిలినవన్నీ వైరస్. అదేందా ఈ క్రైస్తవం అనేది వైరస్ ఇది. అదేందా వీడి ఫీలింగ్ ఏంటి, వీడు ఏదో బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వస్తే పుట్టినట్టు. ఓకేనా, పెట్టావా? దాస్ గారు చెప్పునా డేవిడ్. మీరే కంగారు పడిపోకండి, నేనేం మిమ్మల్ని అమ్మగానే. సరే నువ్వేం అన్నా కూడా ఏం పీకేది ఏం లేదు, నువ్వు పెట్టే నువ్వు వాడు పెట్టే ఆధార్ కార్డు పెట్టే. ఏదో వీడు ఏదో గోదావరిలో పుట్టాడు వీడు. ఆ గోదావరి ఎంత గొప్పది, ఓ 1% పుట్టింది. ఈ చెక్క మాతానికి ఆ దరిద్రానికి ఏం సంబంధం ఉందా? అవునా కదా. వీడు ఏదో పెద్ద వాళ్ళకే పుట్టాడు ఫీలింగ్. సిగ్గుపడాలి. ఈ దేశాన్ని దోచుకున్న దరిద్రులు. ఈ బైబిల్ ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడ ఈ సంస్కృతులన్నీ నాశనం చేసింది. సూడాన్ అని తెలుసా మీకు? సూడాన్లో ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఈ క్రైస్తవుల్ని ఒక్క నెలలో 1000 మందిని కోసారు. ఆ పాస్టర్లు ఏడుస్తున్నారు. పసిపిల్లల్ని లైవ్లో కప్పెట్టేస్తున్నారు. ఒక్కడు మాట్లాడు బాబు. ఈ లోపల నువ్వు వందే మాత్రం మొత్తం పాడి నన్ను వందే మాత్రం పాడి పెట్టు. ఓకే, నువ్వు ఆధార్ కార్డు పెట్టు. వచ్చింది ఎవడు వచ్చాడు. సో మీరు అంత శాంతంగా మాట్లాడదాం అన్నా కూడా ఊరికి పరిస్థితి ఉండదు. డేవిడ్ గారు, మీ నుంచి ఆ నియమాలు తగ్గట్టు మీరు నిలబడి వందే మాత్రం పాడిన వీడియోని మేము దర్శించాలని కోరుకుంటున్నాం. మీరు ఇందాక ఫేస్బుక్లో చూశారుగా, చూసాను. వాడు హనుమాన్ జంక్షన్ పాపి. అవును, హనుమాన్ జంక్షన్ పాపి. పొద్దున్న ఫోన్ చేశాడు మౌనంలో ఉన్నప్పుడు. ఇగో దీంతోనే కొట్టారు మేకులు వేసుకి సుత్తితో. అదే చూపించుకుంటున్నారా? పెట్టుకున్నాను. మీరు ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగాను, వేరే వాళ్ళు వచ్చారు. అదే స్వామి, అంటే ఇంకా మీరు ఇప్పటి వరకు మీరు ఎంతమందిని మార్చగలిగారు? మీకు అవును, అర్థమైంది. అసలు మన టార్గెట్ మార్చడం కాదు, మార్చబడిన వాళ్ళని. ఇప్పుడు మొన్న పాస్టర్ హరే కృష్ణ అండి, ఎవరండి పొద్దున్న ఫోన్ చేశారండి. నాన్న మీరు ఎక్కడి నుంచి అండి? హలో సార్, మార్నింగ్ ఫోన్ చేశారు సార్. నేను ఉదయం మీ ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయాను సార్. మీరు ఎక్కడి నుంచి అండి? నేను రాధా మనోహర్ అండి. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి సార్? సార్ ఊరు సార్, ఏ ఊరు సార్? తెలుగు వాళ్ళే కదా. కాదు సార్, ఏ జిల్లా సార్? ఏం సార్? సార్ ఎక్కడి నుంచి అండి? మీరే పొద్దున్న ఫోన్ చేశారు సార్. అప్పుడు నేను మౌనంలో ఉన్నాను సార్, అందుకని ఇప్పుడు చేశాను. మీ పేరండి? సార్ ఏం సార్ మీ పేరు సార్? హలో, బండి మీద ఉన్నట్టున్నా, లేదు బండి వెళ్తుందేమో. సార్ మీ పేరు సార్? సార్ మీ పేరు సార్? ఈ టైం ఇంకా గుర్రం ఎక్కేస్తారు అప్పుడే, గవర్నమెంట్ని బతికిస్తారు. చెప్పిన పాప దగ్గుతున్నట్టున్నా, దగ్గండి. ఇప్పుడు నేను డబ్బులు అడగలే, బంగారం అడగలే, వాడి పేరు చెప్పడు, వాళ్ళ నాన్న పేరు చెప్పడు. లాస్ట్ మీకు అడిగేది